హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ పప్పు చేసుకుందామండి. మీరు కూడా మామిడికాయ పప్పు ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ఉల్లిపాయలను తొక్క తీసుకొని పెట్టుకోవాలి, అలాగే వెల్లుల్లిని కూడా, అలాగే మామిడికాయ ముక్కలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలను మనము ఇక్కడ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాము. అవి కొంచెం వేగడానికి టైం పడుతుంది, అందుకే ఫస్టే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీకు పప్పులో ఇలా ఉల్లిపాయలు తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఇంకా పసుపు వేసుకోవాలండి. కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగితేనే బాగుంటాయి ఉల్లిపాయలు పప్పులో, లేదంటే పచ్చిగా ఉంటాయండి. వేగిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకొని వాటిని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడే కారం వేస్తే మామిడికాయ ముక్కలు మగ్గవండి, అందుకోసమని మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కారం ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ముక్క మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీ రుచికి తగ్గట్టుగా, మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కదా, మరీ తక్కువ వేసారనుకోండి పప్పు పుల్లగా అవుతుంది. పప్పు పుల్లగా నచ్చే వాళ్ళు కారం తగ్గించుకోవచ్చు, నచ్చని వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుందండి పులుపు. దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కారం ఇంకా ముక్కలకంతా పట్టిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగానే ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలండి. నేను ముందుగానే పప్పును ఉడికించుకొని పెట్టుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అన్ని పప్పులో కలిసేటట్లుగా, కారము, ఉప్పు అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. అప్పుడే ముక్కలకున్న కారం అంతా పప్పుకు పట్టి పప్పు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు కూడా మామిడికాయ పప్పు ఇలానే చేస్తారా? ఉల్లిపాయలు వేసి కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక్కడ పప్పు కన్సిస్టెన్సీ గట్టిగా వచ్చిందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంత ఉన్నా కూడా చల్లగా అయిపోయే వరకు గట్టిగా అయిపోతుందండి, అందుకే కొంచెం పలచగానే చేసుకోవాలి. అంతే అండి, ఇంకొక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మన పప్పు రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చూడటానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంతే అండి, ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన పప్పు రెడీ అన్నమాట. దీన్ని అన్నంలో కానీ రొట్టెల్లో కానీ బాగుంటుంది. ఉల్లిపాయలు పప్పులో ఉడికి టేస్ట్ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.